అలా మీరు ఇనిషియేట్ చేసినటువంటి ఈ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇది నిజంగా ఇలాంటి సామాజిక స్పృహ అనేది రాజకీయంగా ఆలోచిస్తే వచ్చేది కాదండి. ఇది మానవతా విలువలతోటి మానవత్వంతో ఆలోచించారు కాబట్టి ఈ రోజున అది సఫలీకృతం కాగలిగింది. భారతదేశంలోనే అది ఒక అందరూ ఆచరించేటువంటి గొప్ప పథకం అయింది. అది ఎంతమంది లబ్ధి పొందుతారో వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి. జనవరి 22 నాడు నేను టీవీలో చూశాను. మీరు అయోధ్యలో రామమందిర నిర్మాణంలో మీ దగ్గర కెమెరాలు పెట్టడము, మీరు కామెంట్ చెప్పడము, మిమ్మల్ని పిలవడము, మీరు పోవడము, మీరు ఆ రోజు టీవీలో దేశమంతా అన్ని టీవీలు మాట్లాడాయి. మీకు మీరు ఏ రకంగా ఫీల్ అనిపించింది? మీకు అక్కడ 500 సంవత్సరాలుగా ఎన్నో ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అనేది అది సునాయాసంగా చేయటం అన్నది అది ఆయన వల్లనే అయ్యింది. నరేంద్ర మోడీ గారు తలుచుకోబట్టి అయ్యింది అనేది. అలాంటి దానికి మేము ఆహ్వానించబడటం అనేది అది మేము చేసుకున్న అదృష్టం, పుణ్యం. చాలామంది అందరము భయపడ్డాం ఏమైపోతుందో, దేశంలో గొడవలు అయితే మత కళాలు జరుగుతుందేమో. కానీ అదృశ్యం ఏంటంటే ముస్లింలు కూడా చాలామంది సానుకూలంగా, ఇప్పుడు చాలామంది ముస్లిమ్స్ వెళ్తున్నారు చూడడానికి, దర్శనం చేసుకోవడానికి. ఒక అమ్మాయి అయితే బాంబే నుంచి నడుచుకుంటూ వచ్చింది, 20 సెకండ్ చేరుకుంది అక్కడ అమ్మాయి. ఓకే, నేను ఉన్నాను వెనకనే ధైర్యాన్ని ఇచ్చేటువంటి మన ప్రధాని గారు, ఈ భారత ప్రభుత్వం ఇవన్నీ కలిపి దోహదపడ్డాయి. అందుకని ఆయన ఒక మాట అన్నారు అయోధ్య టైంలో, మొన్నటిదాకా టెంట్లో రావుని చూసాం, ఇంకా రావుడికి ఆ పరిస్థితి లేదు, ఆయన ఒక పర్మనెంట్ స్ట్రక్చర్లో ఉంటాడు అని అన్నప్పుడు అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు, బాగా రెస్పాండ్ అయ్యారు. అట్లాగా ఈ రోజున ఆయన తీసుకున్న ప్రతి కార్యక్రమం కూడాను ఒక మత సామరస్యాన్ని సూచిస్తుంది. దానికి నేను ఒక్క విషయం కూడా చెప్తాను. మీరు చెప్పారు కదా, నేను ఎలక్షన్ ప్రచారానికి 2019లో కానీ అంత ముందుగానే వెళ్ళేవాడిని. డిఫరెంట్ రీజన్స్ మా పార్టీకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర కావచ్చు. మేము వెళ్తున్నప్పుడు ముస్లిం సమాజాన్ని బస్తీలు కూడా వస్తాయి కొన్ని. మేము ఎంత మైకులు పెట్టుకొని డ్రమ్ కొట్టుకుంటూ పోయినా కూడా ఒక్కరు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పరిస్థితి త్రిపుల్ తలాక్ అని ఒకటి ఉండేది. అది ముస్లింలో ఒక సాంప్రదాయం. అది ఏదైనా భర్త కోపం వచ్చినా 3 సార్లు తలాక్ అంటే ఆడబిడ్డ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. 3 సార్లు అంటే తలాక్ అంటే వెళ్ళిపోవాలి. అయితే దాన్ని మోడీ గారు త్రిపుల్ తలాక్ సిస్టాన్ని చట్టం చేసి ఇది చేయడానికి వీల్లేదు, ముస్లిం మహిళలకు కూడా హక్కులు ఉంటాయి అని చెప్పి ఆయన చేశాడు. అప్పుడు కూడా చాలామంది భయపెట్టించారు, మత కళాలు జరుగుతాయి, అట్లా చేయొద్దు, నువ్వు ముస్లిం పర్సనల్ విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటున్నారంటే ఆయన చాలా వివరంగా చెప్పాడు. ఈరోజు నువ్వు ఒక భర్తగా నీ భార్యకు తలాక్ అని ఇచ్చేసి పంపించేస్తున్నావు. రేపు నువ్వు తండ్రి అవుతావు. తండ్రి అయిన తర్వాత కూడా మీ అల్లుడు నీ కూతురుకు తలాక్ తాగని విడాకులు ఇచ్చి పంపిస్తే అప్పుడు నువ్వు ఎంత బాధపడతావు? కాబట్టి ఏ తండ్రి అయినా సరే అట్లా ఉంటుంది. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి ఉండకూడదని చెప్పి ఆయన త్రిపుల్ తలాక్ రద్దు చేస్తే, నేను ప్రచారానికి వెళ్తున్నప్పుడు అంతకుముందు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఉదాహరణకు నేను ఇట్లా పోతున్నాను అనుకోని, రోడ్డు రథం మీద నేను పోతుంటే ఇటు సైడ్ నుంచి ఒక ముస్లిం అలా భార్యను కూర్చుని పెట్టుకొని మోటార్ సైకిల్ మీద నడుపుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నంటే భర్తకు చూడకుండా ఎన్నుకున్నటువంటి భార్య పరద లేపి ఇట్లా నాకు ఊపుతున్నచ్చి, ఇది నేనే సాక్ష్యం. అంత మార్పు వచ్చింది. కట్టన్స్ ఓపెన్ చేసి బస్తీలలో ఇండ్ల ముందుకు వెళ్తుంటే ముస్లిం ఆడబిడ్డలు వచ్చి, మాతృమూర్తులు వచ్చి, తల్లులు వచ్చి చేతులు ఊపుతున్నారంటే నిజంగా సంతోషం. అంటే ఆడబిడ్డలో 10 కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డలు ఉంటారు దేశంలో. కానీ అది రావడంతో వాళ్ళకు ఒక ధైర్యం వచ్చింది, వ్యతిరేకత లేకుండా, ఏ ప్రొటెస్ట్ లేదు. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయం. కాబట్టి ఈరోజు ఆ రకంగా మీరు చెప్పిన దాన్ని బట్టి వాతావరణం మార్పు వచ్చింది. చాలా సంతోషం కృష్ణరెడ్డి గారు. మీరు నన్ను అభినందించడానికి అవార్డు తీసుకుంటున్న సమయంలో ఆ పురస్కరించుకుని మీరు వచ్చినందుకు, నన్ను అభినందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీతో ఇంతసేపు సంభాషించడంలో ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాను, నాకు అనుభవపూర్వకంగా తెలిసినవి మీతో పంచుకున్నాను. అండ్ మీలాంటి నాయకులు రావాలి, ఉండాలి, మరి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. మీ ఆశయాలు, మీ ఆచరణలు, మీ సమస్య పరిష్కార మార్గాలు, అలాగే మీ నాయకుల యొక్క ఆయన ఆశయాలు, ఆయన యొక్క మార్గదర్శకంగా మీ ముందుండి మిమ్మల్ని ముందు నడిపించే విధంగా, తద్వారా అందరూ కలిసి భారతదేశాన్ని మీరు చెప్తున్నట్టుగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక దేశంగా పెట్టే స్థితికి మనం వెళ్ళాలని ఆశాభావం మీ అందరితో పాటు నాకు ఉంది.
అండ్ మరొకసారి మీకు ధన్యవాదాలు. తప్పకుండా మీరు జీవితంలో ఇంకా మరెన్నో మెట్లెక్కాలి, ఇంకా మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇటు సినిమా రంగానికి సేవ చేయాలి, అటు సమాజంలో కూడా సేవ చేసేటువంటి అనేక రకాల, సమాజం అంటే ఒక రాజకీయాలే కాదు, అనేక రకాలుగా మీరు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి రేపు భగవంతుడు ఏం చేస్తారు ఎవరి చేతుల్లో లేదు. కాబట్టి మీరు నిండా నూరేళ్ళు ఉండి ఈ దేశానికి, ఈ ప్రజలకు సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలాగే మీకు ఈ ఎన్నికలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా మీరు మళ్ళీ ఏ మినిస్ట్రీలో ఉంటారో, ఎక్కడ ఉంటారో అనేది నాకు మన చేతుల్లో లేదు. తెలుస్తుంది. అండ్ వచ్చి మిమ్మల్ని అలా కలుస్తాను, నేచర్ మాట ప్రకారం. ఆల్ ద వెరీ